ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్తో పాటు వయస్సును కూడా పరిగణలోకి తీసుకుని కొనుగోళ్లు చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్కు షాక్ ఇచ్చాయి. కాగా మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకు 639.15 కోట్లు ఖర్చు పెట్టాయి. దీనిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే గత సీజన్లో త్రుటిలో టైటిల్ను చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 7 విదేశీ ప్లేయర్లతో సహా 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టును ఎంపిక చేసుకుంది. వేలంలో కావ్య మారన్ మార్క్ స్ట్రాటజీ కనిపించింది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ వాళ్ళ స్థానంలో మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ను దక్కించుకుంది. గత సీజన్లో ఫైనల్స్కు చేరడానికి ప్రధాన కారణంగా నిలిచిన బ్యాటర్లపైన ఫోకస్ పెట్టింది. విధ్వంసకర బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. గత సీజన్లో విఫలమైన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్ను దక్కించుకుంది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లతో పాటు ఇషాన్ కిషాన్, అభినవ్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మ వంటి యంగ్ ప్లేయర్స్ కూడా జట్టులోకి వచ్చారు. గత సీజన్ అనుభవాలతో అప్పటి లోపాలపైన కావ్యపాప దృష్టి పెట్టింది. ఈ క్రమంలో స్పెషలిస్ట్ స్పిన్నర్లను సన్ రైజర్స్ దక్కించుకుంది. వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువగా దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను వేలంలో కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లను దక్కించుకుంది. కామిందు మెండిస్, బ్రెడన్ కార్స్, ఇషాన్ మలింగల్ను తక్కువ ధరకే సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టంగా మార్చింది. ఓవరాల్గా వేలంలోకి 45 కోట్లతో అడుగుపెట్టిన సన్ రైజర్స్ 15 మంది ప్లేయర్స్ను కొనుగోలు చేసింది. వీరి కోసం 44,80,00,000 వెచ్చించగా ప్రస్తుతం సన్ రైజర్స్ మనీ పర్స్లో 20 లక్షలే మిగిలాయి. వేలానికి ముందే సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ను 18 కోట్లకు, అభిషేక్ శర్మను 14 కోట్లకు, నితీష్ రెడ్డిని 6 కోట్లకు, హెన్రిచ్ క్లాసెన్ను అత్యధికంగా 23 కోట్లకు, ట్రావిస్ హెడ్ను 14 కోట్లకు రీటైన్ చేసుకుంది. మరి వేలంలో కావ్యపాప స్ట్రాటజీ సన్ రైజర్స్కు టైటిల్ అందిస్తుందో లేదో చూడాలి.